దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ సంచలన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇష్టారీతిన డబ్బు పంచిందని, దీనికి సంబంధించిన ఆధారాలు, అకౌంట్ వివరాలు ఈసీకి ఇచ్చామని తెలిపారు. జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పొందినటువంటి అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలని బదిలీ చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందువల్ల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినటువంటి ఆ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మెయింటైన్ చేస్తున్నటువంటి అకౌంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ పొందినటువంటి పాన్ నెంబర్లు, ఇతరత్ర పూర్తి డీటెయిల్స్ని ఎన్నికల సంఘం అధికారులకు అందజేయడంతో పాటు ఎన్నికలలో డబ్బు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టాలనేటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానమే భారత ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుంది. కాబట్టి చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఏం లేక ఎంతసేపు డబ్బుల మీద మాత్రమే ఆధారపడి డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనకి పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకుడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ ఎమ్మెల్యేలని అందరినీ ఆ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలనేది భారతీయ జనతా పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.